హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్ ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. సాంబార్ కోసం ముందుగా మనకు కావాల్సినవి ఒక టీ గ్లాస్ కందిపప్పు నానబెట్టుకొని ఉంచుకోండి. ఒక 2 సార్లు వాష్ చేసి ఒక గంట ముందే నానబెట్టుకొని ఉంచుకోండి. అలాగే కొంచెం పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా నానిన పప్పుని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాము. ఒక టీ గ్లాసు పప్పుకి 2 టీ గ్లాసులు 1.5 టీ గ్లాసు వాటర్ పోసుకోండి. 2 టీ గ్లాసులు అంటే మళ్ళీ పొంగిపోతాయి నీళ్ళు. ఇలా మనం స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వస్తే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మనం అందులో దోసకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, బెండకాయ, మునక్కాయ, సొరకాయ ఉంటే సొరకాయ, ఇంకా మీకు ఆప్షనల్ అండి. దొండకాయ ముక్కలైనా మీరు ఎన్ని వేసుకుంటే అన్ని ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఉంచుకోండి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసి కొంచెం కలబెట్టేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలో వాటర్ పోయమాకండి. అప్పుడే ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గబెట్టండి. ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ప్లేట్ తీసి చూడండి, ముక్కలు ఇలా అవుతాయి. ఇప్పుడు మీకు దాంట్లో ముక్కలు ఉడకడానికి ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసి కొంచెం సేపు ఉడకనివ్వండి ముక్కల్ని. ఇలా ఉడికాక ఇలా వస్తాయి ముక్కలు. అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని మెత్తగా స్మాష్ చేసుకోండి. తర్వాత చింతపండు గుజ్జు పిసికేసి దాంట్లో వేసుకోండి. చింతపండు గుజ్జు కూడా ఇంకోసారి వాటర్ వేసుకొని చింతపండు రసం తీసుకోండి. ఇంకా కొంచెం వస్తుంది రసం. అలా పప్పు, చింతపండు రసం ఒక దాంట్లోకి ఉంచేసుకొని ఇప్పుడు సాంబారు చూసుకొని ముక్కలు 70% ఉడకాలండి. మళ్ళీ చింతపండు రసం పోస్తే ముక్కలు సరిగ్గా ఉడకవు, గట్టిగా ఉంటాయి సాంబార్లో. నాకైతే ఉడికినాయండి. ఉడికిన తర్వాత అలా పప్పును చింతపండు రసం కలిపింది మొత్తం దాంట్లో వేసేసుకోండి సాంబార్ ముక్కల్లో. ఇప్పుడు మరిగేటప్పుడు కొంచెం మనం సాంబార్ పొడి, రుచికి సరిపడా ఉప్పు చూసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు పడేటట్లయితే ఉప్పు వేసుకోండి. కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఒక చిటికెడు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సాంబార్ బాగా మరగబెట్టేసుకొని ఒక పావు గంట సేపు మరగబెడితే సాంబార్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తాలింపుకి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, తాలింపు గింజలు, మెంతులు వేసి కొంచెం సేపు బాగా వేగనివ్వండి. అలా వేగుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం ఎండుమిర్చి ఒకటి వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేయండి. ఇంగువ కరివేపాకు కూడా వేసుకోండి. తాలింపు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న సాంబార్లోకి పోపు పెట్టేసుకోండి. అంతేనండి, ఆంధ్ర స్టైల్ సింపుల్గా సాంబార్ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.